ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. హబకుక్కు 2వ అధ్యాయము 4వ వచనము. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. Behold, his soul which is lifted up is not upright in him, but the just shall live by his faith. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న మీరు నీతిమంతులు. ఎందుకంటే ఈ వాక్యం మీరు వింటున్నారంటే దేవుడి మీద మీకు విశ్వాసం ఉంటేనే ఈ వాక్యమును మీరు వినగలుగుతారు. లేని ఎడల ఈ వాక్యాన్ని మీరు వినలేరు, విన్నా కూడా సంతోషించలేరు. ఈ వాక్యాన్ని వింటూ మీరు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని ఆశ కలిగి ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు నీతిమంతులే. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది ఈ లోకంలో యథార్థత లేనటువంటి వారిగా ఉంటూ యథార్థత లేని కారణంగా వాళ్ళు అతిశయపడుతున్నారు. అవును, దొంగలు దొంగతనము చేసి అతిశయపడుతున్నారు, పాపులు పాపము చేసి అతిశయపడుతున్నారు, త్రాగుబోతులు తాగి అతిశయపడుతున్నారు, మోసగాళ్ళు మోసం చేసి సంపాదించి అతిశయపడుతున్నారు, యథార్థత లేనివారు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అదేదో గొప్ప విషయమైనట్లుగా ఏదో సాధించినట్లుగా వారిని వారు హెచ్చించుకుంటూ గర్వపడుతూ ఉంటారు. సంపాదనని పట్టి కాదు మనం గర్వించాల్సింది, మూర్ఖమైనటువంటి అబద్ధాలతో చెప్పి సాధించుకొని అబద్ధాలతో సంతోషించే విషయమును బట్టి కాదు మనం సంతోషించాల్సింది. మనం మోసం చేసో దగా చేసో తాగుడుతనంతోనో తిరుగుడుతనంతోనో ఉండి తాగుబోతులుగా తిరుగుబోతులుగా పాపము చేసే పాపిష్టి వాళ్ళుగా ఉంటూ దాంట్లో కాదు మనం సంతోషించాల్సింది. మనము సంతోషించాల్సింది దేనిలో అంటే విశ్వాసము గలవాడను, నేను విశ్వాసము గలవాడను అని మనం సంతోషించాలి. అంతేకాదు, నీ బ్రతుకు విశ్వాసముతో ముడిపడి ఉండాలి. నీ జీవితంలో విశ్వాసము బలమైనదై ఉండాలి. విశ్వాస మూలముగా నీవు బ్రతుకుతున్నవాడవై ఉండాలి. విశ్వాసము ఎవరి మీద విశ్వాసము? ఎందుకు విశ్వాసము అంటే మన విశ్వాసము ప్రభువు మీదై ఉండాలి. మనం ఈ లోకంలో ప్రభువుని కాకుండా ఏ మనిషినైనా ఏ వ్యక్తినైనా దేనినైనా ఆధారం చేసుకుని బ్రతుకుతూ జీవిస్తూ ఉంటే ఒకరోజుకి అవి లేకుండా పోతాయి. జ్ఞాపకం పెట్టుకోండి, బైబిల్లో రాయబడి ఉంది, ఏ శరీరినైనను ఏ వ్యక్తినైనను ఆధారము చేసుకొనవద్దని బైబిల్ వాక్యం సెలవిస్తోంది. ఎవరిని మనం ఆధారం చేసుకోవాలి? యేసుని ఆధారం చేసుకోవాలి. యేసుని ఆధారం చేసుకుంటే ఏం జరుగుతుంది? యేసుని ఆధారం చేసుకుంటే వాక్యానుసారంగా నిత్య జీవం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. సమాధానం గురించి అయితే రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేని ద్వారా? విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. కాబట్టి నీతిమంతులమయ్యాము కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుతో ద్వారా మనం సమాధాన పడుతున్నాం. అవునండి, నీతిమంతులు మాత్రమే దేవునితో సమాధానముగా ఉండగలరు. నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు, జవాబిస్తాడు. నీవు నీతిమంతుడవు నీతిమంతురాలువు కనుక ప్రార్థించు, నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. అనగా విశ్వాసము గలవాడవు విశ్వాసము గలదానవు గనుక ప్రార్థించు, దేవుడు తప్పకుండా నీకు జవాబును
ఇస్తాడు. అయితే నీతిమంతుడవు నీతిమంతురాలువు గనుక దేవుడితో నీకేముంటుందంటే సమాధానం ఉంటుంది. మరెవరికి సమాధానం ఉండదు? ఎవరికి సమాధానం ఉండదంటే దేవుడన్నాడు, విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదు, సహాయము చెయ్యనేరకుండునట్లు నా చేతులు కురచ కాలేదు. మీకును నాకును మధ్య మీ పాపములే అడ్డుగా వస్తున్నాయి అని దేవుడన్నాడు. ఎవరికి దేవుడు సహాయం చెయ్యలేడు? పాపులకు దేవుడు సహాయము చెయ్యలేడు. కాబట్టి దేవుని బిడ్డ, పాపం మనలో ఉండకూడదు. పాపం ఉండకుండా మరేముండాలి? మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నీతిగా మారుతుంది. విశ్వాసులు, నీతిమంతులు దేవునితో సమాధాన పడగలుగుతారు, దేవునితో మాట్లాడగలుగుతారు. నీతిమంతుడు ఇలానే బ్రతకగలుగుతాడు, దేవునితో మాట్లాడుతూ బ్రతకగలుగుతాడు. దేవునికి తన విన్నపాలు విన్నవించుకొని తనకి ఏమి కావాలో పొందుకుంటాడు, పొందుకొని వాటిని అనుభవిస్తాడు. నీతిమంతుడు ఆ విధంగా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము నుండి ఈ విధంగా రాయబడి ఉంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసమూలముగా అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, గాని వాటి విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన వాగ్దానము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగున వేలాడాడు. ఎలాగున? శాపగ్రస్తునిలాగా వేలాడాడు. నిజానికి ఆ శాపం ఎవరిది? మనది. మన మీదున్న శాపము ఆయన మీద వేసుకుని ఆయన శాపగ్రస్తునిలాగా వేలాడాడు. ఇప్పుడు నీవు శాపగ్రస్తుడవు కాదు. ఈ విషయాన్ని నీవు నమ్మగలిగితే, యేసుని నీవు విశ్వసిస్తే నీవు శాపగ్రస్తుడవు కాదు, శాపగ్రస్తురాలువి కావు. నీవు పాపివి కావు, పాపాత్ముడవు కావు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు నింపబడతావు. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. నీవు నమ్మితే, విశ్వసిస్తే. నీతిమంతుడు ఎలాగును బ్రతుకుతాడట? విశ్వాసము మూలముగా బ్రతుకుతాడు. నువ్వు విశ్వసిస్తే నీతిమంతుడు అవుతావు. నీతిమంతులే పరలోక రాజ్యంలో చేరతారు. నమ్మిన వారు, విశ్వసించిన వారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన.
తండ్రి మీకు వందనాలు, దేవా మీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని అవిశ్వాసము నుండి విడిపించి విశ్వాసములో నీ బిడ్డల్ని బలపరిచి స్థిరపరచండి. విశ్వాసులనుగా నీ బిడ్డల్ని చెయ్యండి తండ్రి. విశ్వాసులనుగా చేసి నీ బిడ్డల్ని బ్లెస్ చేసి ఆశీర్వదించండి. అయ్యా, నీతిమంతులముగా ఈ లోకంలో బ్రతకాలి, విశ్వాసులముగా ఈ లోకంలో బ్రతకాలి. ఏదైనా నువ్వు చేస్తావు అంతే. నీ రాకడలో మమ్మల్ని మధ్యాకాశానికి తీసుకెళ్తావు, పరలోక రాజ్యములో మమ్మల్ని ప్రవేశపెడతావు, నిత్య జీవం మాకిస్తావు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఇవన్నీ చేయటం కోసం, మా కోసం కలువరి సిలువలో మీరు మరణించారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తూ, నీవు నా కోసం మా కోసం శాపగ్రస్తుడివై మరణించావు, మా శాపమంతా కొట్టివేశావు, మమ్మల్ని నీతిమంతులుగా చేశావు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.